చేస్తానని. God is telling, కానీ దేవుడు చెప్పుచున్నాడు, போய் அவனுக்கு வார்ன் பண்ணு சார். నీవు వెళ్ళి వాడికి హెచ్చరించుము. ஆனா நிறைய பேர் என்ன நினைக்கிறோம், కానీ ఈ రోజు మనం ఏమనుకుంటున్నాము, எனக்கு எதுக்குங்க அந்த வேலை எல்லாம், అయ్యా ఈ సువార్త ప్రకటించే బాధ్యత నాకెందుకయ్యా, நான் ఎదుకు சொல்லணும், నేను ఎందుకు చెప్పాలి, అయ్యో அவங்க எல்லாம் మారు మనసు పొంద மாட்டாங்க, అయ్యా నేను వెళ్ళి చెప్తే వాళ్ళు వినరు, మారు మనసు పొందరు. ஆண்டவர் சொல்லுகிறார், దేవుడు చెప్పుచున్నాడు, don't care about that. దాని గురించి నువ్వు బాధపడొద్దు. நீ செய்ய வேண்டியது, నీవు చేయవలసినది, ஒரு మనుషனுக்கு போய் நீ సువార్త சொல்லிதான் ஆகணும். నీవు వెళ్ళి వారికి యేసుని గురించి సువార్త ప్రసంగించే తీరాలి. எதுக்கு ఆండவர் இதை சொல்லுகிறார், ఎందుకు దేవుడు ఇలా చెప్పుచున్నాడు, உன் ఫ్రెండ్ పక్కத்துல இருக்கிறான் సార్, అయ్యా నీ ఇంటి పక్కలోనే నీ స్నేహితుడు ఉన్నాడు, உன் ఫ్రెండ్ కాలేజీలో இருக்கிறான், నీ స్నేహితురాలు కాలేజీలో స్కూల్ இருக்கிறான், స్కూల్లో నీకు అనేక మంది ఫ్రెండ్స్ ఉన్నారు, பக்கத்து வீட்ல నీ இருக்கிறான், పక్కింట్లో ఉన్నారు. ஆனா அவனுக்கு நீ சுவிசேஷம் சொல்லாமல் మీ పక్కింటి వారికే నువ్వు సువార్త ప్రకటించలేకపోతే அவனுடைய பாவத்துல மரிப்பானே ஆனால் వాడు తన పాపమందు మరణించిన ఎడల ஆண்டவர் அந்த ரத்தப்படியை உன்கிட்ட தான் கேட்பார். వాని యొక్క రక్తం గురించిన లెక్క దేవుడు నిన్ను అడుగుతాడు.